విఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. కూరగాయలతోటి కూడా కొన్ని స్వీట్లు చేస్తాం. ఎప్పుడైనా బూడిద గుమ్మడికాయ హల్వా చేశారా? హెల్దీయెస్ట్ హల్వాలలో నెంబర్ 1 బూడిద గుమ్మడికాయ. నమస్కారం. మనం రకరకాల స్వీట్లు చేసుకుంటాం. కూరగాయలతోటి కూడా కొన్ని స్వీట్లు చేస్తాం. క్యారెట్ హల్వా చేసుకుంటాము, సొరకాయ హల్వా చేసుకుంటాము, బూడిద గుమ్మడికాయతోటి 2-3 రకాలు చేస్తాం కదా. ఎప్పుడైనా బూడిద గుమ్మడికాయ హల్వా చేశారా? చాలా సింపుల్గా ఈజీగా అవుతుంది. హెల్దీయెస్ట్ హల్వాలలో నెంబర్ 1 బూడిద గుమ్మడికాయ. అయితే ఇదివరకు మనం ఆగ్రా పేఠ అని చూసేవాళ్ళం. ఇంతంత పీసులు ఉంటాయి, చక్కగా ముక్కలు ముక్కలుగా తరిగి దాన్ని సున్నపు తేటలో నానబెట్టి ఆ తర్వాత దాన్ని పంచదార పాకంలో వేస్తారు. చాలా లెంగ్దీ ప్రాసెస్. ఏదైనా స్వీట్ షాపుల్లో కనపడ్డప్పుడు అంగూరి పేఠ అని దొరుకుతుంది, చిన్న చిన్న ఉండల్లాగా ఉంటాయి, అది బాగుంటుంది. ఆగ్రా పేఠ తెల్లగా అది పంచదార పాకంలో ముంచి తీసినట్టు ఉంటుంది. దాన్ని కనుక మనం ఇంట్లో చేసుకుంటే ఎక్కువ ఆరోగ్యకరంగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది, అతి ఖర్చు తక్కువ, చాలా తేలిగ్గా అయిపోతుంది. ఈ లేత రంగులో ఆకుపచ్చగా ఉన్న బూడిద గుమ్మడికాయ కనుక దొరికితే చక్కగా తెచ్చేసుకోండి. ఇవాళ రేపు ఏంటంటే ట్రెండింగ్లో ఉన్న కూరగాయ ఏదైనా ఉంటే బూడిద గుమ్మడికాయే. దీని జ్యూస్ చాలా మంచిది, ఒంటికి రక్తం పడుతుంది, ఐరన్ వస్తుంది, కాల్షియం వస్తుంది, చాలా చెప్తున్నారు. దాంతోపాటు రుచి ఆరోగ్యము కూడా. పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే ఒట్టిగా ఒడియాలు పెట్టుకునేవాళ్ళం, చాలా ఎక్కువగా అదే కనపడేది. ఇప్పుడు అన్ని రకాల పదార్థాల్లోనూ బూడిద గుమ్మడికాయని కలుపుతున్నారు. పులుసులో వేసుకోవచ్చు, మజ్జిగ పులుసులో వేసుకోవచ్చు, దీంతో 2-3 రకాల పురాతన కాలపు కూరలు చేసుకోవచ్చు, చిన్న ఊరగాయ చేసుకోవచ్చు, హల్వా చేస్తే ద బెస్ట్. ఓ గుమ్మడికాయ తెచ్చామనుకోండి, అంతా కూర వండుకోలేం కదా, ఒక పావు ముక్క తీసి సింపుల్ హల్వా చేయండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి తినడానికి బాగుంటుంది, గెస్టులు ఉన్నప్పుడు బాగుంటుంది. కుష్మాండలేహ్యం అని చేస్తారు ఆయుర్వేదంలో, కొంచెం ఎక్కువ ప్రాసెస్ కుష్మాండలేహ్యం. అందులో పంచదారకు బదులు పటిక బెల్లం వేస్తారు. మనం షుగర్ వేసి పంచదార వేసి సింపుల్ హల్వా చేసుకుందాం. ఆకుపచ్చగా ఉండాలి, దీని మీద బూడిద పట్టకూడదు. బూడిద పట్టింది అయితే కుష్మాండలేహ్యానికి బాగుంటుంది. హల్వాకి మాత్రం గ్రీన్దే. చక్కగా శుభ్రంగా కడిగేసేయండి, చెక్కు తీసి కోరేసేయండి. కొంచెం పెద్ద కూర వచ్చినా బాగానే ఉంటుంది. ఈ కూరని కొద్దిగా నెయ్యి వేసి వేయించుకుందాం. కొలతలు నెయ్యి హడావిడి ఏముండదు, కొద్దిపాటి నెయ్యి సరిపోతుంది. జనరల్ హల్వాలకు పట్టినంత ఎక్కువ నెయ్యి అవసరం ఉండదు. అంటుకోకుండా ఉండే ప్యాన్ పెట్టుకోండి, తొందరగా అయిపోతుంది. మనం వేయదలుచుకున్న నెయ్యి ఇంచుమించుగా వేసేసుకోవచ్చు ఒకేసారి. సుమారుగా ఒక పెద్ద కప్పు కూర ఉంది మన దగ్గర, ఇంత సైజు కనుక ఉంటే మనం ఏం చేయొచ్చు, ఇందులో ముప్పాతిక పంచదార వేస్తే సరిపోతుంది. పావు కంటే కొంచెం తక్కువగా నెయ్యి కూడా చాలు. దీంట్లో ఏంటంటే మీరు సారపప్పులు, తర్వాత మన బాదం పప్పులు, జీడిపప్పులు ఏవైనా కూడా పైన టాపింగ్కి వేసుకోవచ్చు, రుచిగా ఉంటుంది, అందంగానూ ఉంటుంది. నేను కొద్దిగా జీడిపప్పులు తీసి పెట్టాను. దీంట్లోకి మీకు ఇవి దొరుకుతాయి కదా, మన పుచ్చగింజలు దొరుకుతాయి చూడండి, మనకు బజార్లలో కనిపిస్తాయి. అవి మనం కూరలోకి గ్రేవీ కోసం వాడుకుంటాం, అవి కూడా దీంట్లో వేయించి పైన వేసుకోవచ్చు, రుచిగా ఉంటుంది. బాదం పప్పులు 1 గంట నానబెడితే చక్కగా తోలు ఊడొచ్చేస్తుంది. సన్నగా చీలికలు చేసేసి అవి వేయించి వేసుకోవచ్చు. మన ఓపిక ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు. కొద్దిగా కుంకుమ పువ్వు ఉంటే కూడా బాగుంటుంది, లేకపోయినా కూడా చేసేసుకోవచ్చు. నెయ్యి కొద్దిగా వేడెక్కాక ఈ పప్పులు ఏమి ఉంటే వాటిని వేయించి పక్కన పెట్టుకుందాము. బూడిద గుమ్మడికాయ కోరేటప్పుడు కొన్ని ఇట్లా కొంచెం గుజ్జుగా ఉన్నవి పెద్ద ముక్కలు వచ్చేస్తాయి, గింజలు ఉన్న పార్ట్ తీసేసేయండి. కండని మనం కోరేటప్పుడు 1-2 పెద్ద ముక్కలు వస్తాయి, కంగారేం లేదు, ఇది వేసేయచ్చు. తర్వాత ధారాళంగా నీరు కనపడుతుంది, అస్సలు భయపడద్దు, వేసేయండి. కొద్దిగా పెద్ద పాత్ర తీసుకుంటే మనకు వీలుగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ నీరంతా ఎగిరిపోయేదాకా ఈ కూరని వేయించుకుందాం. ఈ గుమ్మడికాయలో ఉన్న నీరు దాదాపుగా ఎగిరిపోయింది. శబ్దం వస్తుందంటే నీళ్లు ఉన్నట్టే, సౌండ్ ఆగిపోవాలి. ఇందాకటి ఉన్నంత ఎక్కువ శబ్దం లేదు, బాగా తగ్గింది. ఇదిగో ఇక్కడంతా కూడా దగ్గరకు వచ్చేస్తుంది. ఇట్లా వచ్చాక ఏం చేయొచ్చు అంటే మనం పంచదార, బెల్లం వేసుకోవచ్చు, మన చాయిస్. షుగర్ వేసుకుంటే బాగుంటుంది, తొందరగా అయిపోతుంది కూడా. ఇది కొలత పెద్దగా చూసుకోవాల్సిన పని లేదు, అందాజు కొలతే.
ఒక కప్పుకి 3/4 కప్పు పంచదార సరిపోతుంది. దీంట్లో ఏం చేస్తామంటే మనం ఇది కరిగిపోయిన తర్వాత పాలకోవా దొరుకుతుంది కదా, మనకి సూపర్ మార్కెట్స్లో కనపడుతుంది, స్వీట్ షాపుల్లో కనపడుతుంది. తీపి లేని కోవా అది కొంచెం ఒక 50 గ్రామ్స్, ఇప్పుడు ఒక పెద్ద బౌల్ ఉంది కదా, ఇది ఒక 50 గ్రాముల కోవా వేస్తే మంచి టేస్టీగా కుదురుతుంది. ఈ షుగరులో తక్కువైన పంచదార తాలూకు శాతాన్ని కోవా ఫిల్ చేస్తుందన్నమాట. ఇలా పంచదార కరుగుతున్న సమయంలోనే కోవాని కొద్దిగా డిస్కార్డ్ చేసి కొంచెం ఇట్లా నలిపేసి వేసేసుకోవచ్చు. చిన్నప్పుడు చేసేటప్పుడు పాలు పోసి చేసేవాళ్ళు అమ్మవాళ్ళు. చిక్కటి పాలు పక్కనే పెట్టి బాగా మరిగాక ఆ మరిగిన పాలు పోసేవాళ్ళు. ఇప్పుడు మనకి కోవాలు దొరికేస్తున్నాయి కదా, మళ్ళీ ఇంకో పాట పెట్టడం ఎందుకని ఈ పని చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ పంచదార కోవా రెండు కరిగేదాకా, దగ్గర పడేదాకా స్టవ్ మీద ఉంచాలి. సిమ్లో వదిలేస్తే తాపీగా దాని అంతటా అది అయిపోతుంది. మనమే పెరగా కదపాల్సిన పని కూడా ఉండదు. మన హల్వా దగ్గరకు వచ్చేసింది చూడండి, కోవా అంతా కలిసిపోయింది. తర్వాత ఈ కోవాలు ఒక్కొక్కసారి గట్టిగా డ్రైగా కూడా ఉంటాయి, కొంచెం ముక్కగా ఉండిపోతుంది. అలాగా చేయండి, లేకపోతే హల్వా ఎగిరి మొహం మీద చేతుల మీద పడుతుంది. నిదానంగా ఏం చేయొచ్చు అంటే దీంట్లోకి తీసుకోవటం, కొంచెం స్పూన్ తోటి రుద్దేస్తే హల్వా కరిగిపోతుంది ఏది మన కోవా. లేదంటే మనం ఈజీగా ఇంకోటి ఏం చేసి అంటే కోరేసి వేసుకోవచ్చు. ఎట్లా వేసినా ఆ ముక్కలు కలిసిపోవాలంతే. ఇదిగో మనం వేసిన నెయ్యిని నిదానంగా వదిలిపెట్టేస్తాం చూడండి. అండ్ పాత్ర కతుక్కోకుండా దగ్గరికి వచ్చేస్తే హల్వా అయిపోతుంది. ఇలాంటి కన్సిస్టెన్సీలో తీసేస్తే ఇదిగో నెయ్యి కనిపిస్తుంది చూడండి. ఇలా తీస్తే మనకి చల్లారేక మరీ టంగుమని గట్టిగా అయిపోకుండా స్పూన్తో తీసుకుని తినడానికి వీలుగా ఉంటుంది. ప్లేట్లో పెట్టినా కూడా బాగుంటుంది. ఏలక్కాయ పొడి వేసేద్దాము. మీరు ఇందులో ఏంటంటే ఏలక్కాయ పొడి కొట్టేటప్పుడు కొద్దిగా పంచదార కనుక వేస్తే అది తొందరగా నలిగిపోతుంది. జీడిపప్పు ముక్కలు ముందు వేయించి పెట్టుకున్నాను కదా, మీరు ఏ పప్పులు కావాలంటే అవి వేసుకోండి. కిస్మిస్లు, బాదం పప్పులు, చారపప్పు ఏవైనా వేసుకోవచ్చు. వేసేద్దాం ఇవి కూడా. ఇంకా చేసేది ఏం లేదు, జస్ట్ స్టవ్ ఆపేసుకోవటమే. ఏదైనా ఒక బౌల్లోకి తీసి పెడదాము. చల్లారిపోయాక దీన్ని కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేకపోయినా కూడా 3-4 డేస్ హ్యాపీగా నిల్వ ఉంటుంది. ఏమి పాడవదు, రుచి బాగుంటుంది, టెక్స్చర్ కూడా చక్కగా ఉంటుంది. ఫుడ్ కలర్ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, చిన్న ఆరెంజ్ ఫుడ్ కలర్ ఏదైనా. కానీ వాటన్నిటికంటే ఇలా ఒరిజినల్గా ఉంచుకుంటేనే ఎక్కువ హెల్దీ. లేనిపోనివి ఏవి కలపద్దు. హాయిగా అది ఎలా ఉందో అలాగే చేసేసుకోండి. టేస్టీగా ఉంటుంది, పిల్లలకి బలవర్ధకమైంది, కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. ట్రై చేసి చూడండి. బూడిద గుమ్మడికాయతో చేసిన సింపుల్ అండ్ ఈజియెస్ట్ హల్వా.